హాయ్ అందరికి నమస్కారం. మళ్ళీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో డాన్సర్స్ మధ్య పెద్ద వివాదం నెలకొన్నది. జానీ మాస్టర్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇటు శేఖర్ మాస్టర్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, బాహాబాహి తలపడ్డారన్న వార్తలు బయటకు వచ్చాయి. కొంతమంది అయితే చెప్పులు విసిరేసుకున్నారని, కొట్టుకున్నారని రకరకాలు వచ్చాయి. అయితే దీని అంతటికి కారణము కొంతమందికి ఇష్టం లేకుండా జానీ మాస్టర్ గారి సతీమణి బైపోల్ నిర్వహించాలని ప్రయత్నించడమే దీనికి కారణమని తెలుస్తుంది. ఇంతకీ బైపోల్ ఎందుకు నిర్వహించాలనుకున్నారు, దాన్ని వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, అసలు ఏం జరిగింది అక్కడ అనేది మనం కస్తూరి గారు, కొరియోగ్రాఫర్ కస్తూరి గారు ప్రస్తుతం మనకి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. కస్తూరి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. కస్తూరి గారు, అసలుకి ఏం జరిగిందంటే, అంటే మ్యాన్ హ్యాండిలింగ్ లేకపోతే బాహాబాహి తలపడాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయండి? అది ఊహించని పరిణామం అంటే యాక్చువల్లీ ఈ రోజు ఏంటి అంటే జరిగింది, ఈ రాజీనామా చేసిన వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో కొంతమంది అకౌంట్స్ లో లెక్కలు తేడా వచ్చాయన్నమాట. అకౌంట్స్ మా యూనియన్ సంబంధించిన అకౌంట్స్ లో తేడా వచ్చిందని చెప్పేసి ఈ అమ్మాయి ఆధారాలతో సహా బయట పెట్టినందుకు మా జనరల్ బాడీ మీటింగ్ లో కొంచెం డిస్కషన్ జరిగిన తర్వాత వాళ్ళు రాజీనామా చేశారు. రాజీనామా ఈ 9 మంది కమిటీ మెంబర్స్ అయితే ఏంటి, జాయింట్ సెక్రటరీ అండ్ క్యాషియర్ 9 మంది బాడీలో ఉన్నారు. ఎలక్ట్ అయిన బాడీలో 9 మంది, రాజీనామా చేసిన 9 మంది కూడా ఎలక్ట్ అయిన బాడీలో ఉన్నారు. వాళ్ళు 9 మంది, అందులో 9 మంది చేయలేదండి. దాంట్లో కొంతమంది చేశారు. తర్వాత సెక్రటరీ తర్వాత క్యాషియర్ ఏంటంటే ఈ లెక్కల వల్ల తేడా వచ్చి అమ్మాయి అన్ని తీసుకొచ్చి పేపర్స్ ఆధారంగా సహా ఇదంతా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పినందుకు ఆ గ్రూప్ ఈ గ్రూప్ మధ్యలో డిస్కషన్ ఒక 1 మంత్ నుంచి జరుగుతూనే ఉందండి. 1 మంత్ నుంచి జరుగుతున్న తర్వాత వాళ్ళు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ పోస్ట్ లో వేరే వాళ్ళు ఉండాలి కదా. అవునండి. అందుకని ఆ పోస్ట్ లో నాకు మళ్ళీ వేరే వాళ్ళు కావాలి అని చెప్పి ఎలక్షన్ పెడితే ఎలక్షన్ కూడా జరగకుండా మళ్ళీ ఆపేశారు. ఎలక్షన్ పెట్టాలా వద్దా, మళ్ళీ వాళ్ళే కంటిన్యూ చేయాలి అనుకుంటే కనుక ఒక లెటర్ సమర్పించుకున్నారు. లేబర్ ఆఫీసర్ వాళ్ళు వచ్చారనమాట. సరే, అది 5 అయిపోయింది, మీరు లెటర్ ఇచ్చేస్తే సరిపోతుంది కదా అంటే అలా లెటర్ ఇవ్వకుండా ఇటు మళ్ళీ ఎలక్షన్ పెట్టనీయకుండా ఈ రోజు అనుకోకుండా వచ్చి జరిగిన గొడవ తప్పితే అక్కడ వేరైతే ఏం లేదండి. ఎందుకంటే ఫిజికల్ గా కొట్టుకోవాల్సినంత ఆవేశాలు ఎందుకు వచ్చినాయండి? అవి ఏదన్నా చెప్పాను కదండి ఫస్ట్ నుంచి. ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా మిస్టేక్, ఇప్పుడు ఎక్కడైనా ప్రతి చోట ఉండే ఉంటది, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఫస్ట్ నుంచి కూడా అమ్మాయి ప్రెసిడెంట్ అవ్వడం ఇష్టం లేదు. సుమలత గారు ఎస్ అండి, చెప్పండి. అవునండి, సుమలత గారు ప్రెసిడెంట్ అవ్వడం అనేది చాలా మందికి ఇష్టం లేదు. ఒకటి ఏంటంటే ఒక లేడీ చెప్తే మేము చేతులు కట్టుకొని నిల్చోవాలా, ఇవన్నీ లోపల జరుగుతూనే ఉంటాయి కదా. ఒక ఆడపిల్ల వచ్చి ఆవిడ పాలించడం ఏంటి అన్నట్టుగా లోపల జరుగుతూనే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి ప్రెసిడెంట్ గా ఉండడం ఇష్టం లేదు. ఇంకొకటి ఏంటంటే నిజంగా ఆవిడ ఏదైనా రాంగ్ ఉంటే చెప్పాలి కదా. అంతే కదా, మీరు ప్రెసిడెంట్ గా మీరు కరెక్ట్ కాదంటే, మీరు ప్రెసిడెంట్ గా మీరు తప్పులు చేశారు, లేదు గతంలో వాళ్ళ హస్బెండ్ జానీ మాస్టర్ తప్పులు చేసినా చెప్పాలి కదా. ఇది ఫ్రాడ్ అయ్యింది, అమౌంట్ అయ్యింది, లేదా ఇంకో విషయంలో అయ్యింది అని చెప్పకుండా ఇది వాంటెడ్లీ చేస్తున్నారు అనమాట. ఇంకోటి మేడం, అక్కడ ప్రధానంగా కొంతమంది అక్కడ ఆరోపణలు చేస్తుంది ఏంటంటే, ఫెడరేషన్ కి సంబంధం లేకుండా ఎన్నికలు ఎట్లా నిర్వహిస్తారు, మాకు ఇవాళ పేమెంట్స్ చేస్తున్నారు. లేదండి, మిస్టేక్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఫెడరేషన్ లో వీళ్ళు తీసుకెళ్లి రాజీనామాలు సమర్పించిందే ఫెడరేషన్ లో. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చేది ఏంటి అంటే, మాకు అందరికి కూడా లేబర్ ఆఫీస్ ఉంది కదండి. లేబర్ ఆఫీస్ మాకు ఫస్ట్ ఇంపార్టెంట్, ఫెడరేషన్ కి కూడా లేబర్ ఆఫీస్ ఇంపార్టెంట్. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు జరుపుకోవచ్చు అని మనకి క్లీన్ షీట్ ఇచ్చిన తర్వాత ఫెడరేషన్ ఎలా అభ్యంతరం చెప్తుంది? అందులో అక్కడ మేము చూపిస్తున్నాం కదండి. అసలు లేబర్ కమిషనర్ గారు మేము అనుమతి ఇవ్వలేదు, ఇది పాత అధికారి పేరుతోటి ఒక పత్రం వాళ్ళే జారీ చేసుకున్నారు, ఇది కూడా ఫోర్జరీ చేశారన్న ఆరోపణలు కూడా అవతల వర్గం చేస్తారు. జస్ట్ ఆరోపణలు అండి. ఈ రోజు పిఎస్ కి వెళ్ళారు, మీరు కనుక్కోండి కావాలంటే. స్టేషన్ కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అక్కడ ఏదైనా ఉండుంటే వాళ్ళు కంప్లైంట్ యాక్సెప్ట్ చేస్తారు కదండి. ఏదైనా ఉంటే మీరు కోర్టుకి వెళ్ళండి అని చెప్పారు. అక్కడ కనబడుతున్నాయి, సాక్ష్యాధారాలతో సహా కనబడుతున్నాయి, ఎవరు ఫ్రాడ్ చేశారు, ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారని కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంటే కూడా ఆ టాపిక్ పక్కన పెట్టేసి ఏవేవో తీసుకొని వచ్చేసి వాంటెడ్లీ జరిగిన గొడవ తప్పితే ఈ రోజు అక్కడ సుబ్రత గారి తప్పేం లేదండి. వాస్తవానికి ఫెడరేషన్ ఒకవేళ అంటే బై ఎలక్షన్ నిర్వహించాలంటే ఫెడరేషన్ అనుమతి ఇవ్వాలా? ఫెడరేషన్ పాత్ర ఎంత ఉంటుంది? ఇప్పుడు ఫెడరేషన్ పాత్ర ఉంటుందండి. ఫెడరేషన్ మా అందరికి కూడా 24 క్రాఫ్ట్స్ కి ఇంపార్టెంటే. కాకపోతే ఏంటంటే ఫెడరేషన్ వాళ్ళకి ఇప్పుడు వీళ్ళందరూ ఇలా రాంగ్ చేస్తున్నారండి, వీళ్ళ వల్ల ఇబ్బంది అవుతుంది, వీళ్ళ వల్ల మిస్యూజ్ అవుతుంది, వీళ్ళ వల్ల ఇలా అవుతుంది అని మీకు సాక్ష్యాధారాలతో చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తే ఏం చేస్తారండి? అంటే ఇప్పుడు ఫెడరేషన్ కూడా ఎవరైతే 9 మంది రాజీనామా చేస్తారో వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారా?
అవును అవును. ఇప్పుడు మొత్తం తీసేస్తే బాడీ మొత్తం తీసేయండి అంటున్నారు. బాడీ మొత్తం తీసేయాలి అంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షిస్తారు కానీ మిగతా వాళ్ళని కూడా శిక్షించారు కదా. తీసేసి మళ్ళీ పెడితే మొత్తం ఎలక్షన్ పెట్టండి అంటున్నారు ఇప్పుడు వాళ్ళు. వాళ్ళు చేసే ఫైట్ ఏంటి, సుమలత కూడా దిగిపోవాలి, సుమలత ప్రెసిడెంట్ గా ఉండకూడదు, మళ్ళీ మొదటి నుంచి ఎలక్షన్ పెట్టుకోవాలి అని. ఇలా తాపతాపకి ఎలక్షన్ పెట్టుకుంటూ పోతే ఇలా ఎప్పుడు జరుగుతాయి మాకు పనులన్నీ? అంటే ఫెడరేషన్ కూడా న్యాయాన్యాయాలు విచారించి వాస్తవానికి మీరు అన్నట్టుగా ఒక 9 మందిలో కొంతమంది తప్పు చేశారు, వాళ్ళని తీసేస్తే వాళ్ళకి నిరసనగా మిగతా వాళ్ళు కూడా మేము రాజీనామా చేస్తామన్నారు. ఆ రకంగా 9 మంది రాజీనామా చేశారు. ఖచ్చితంగా బాడీలో ఇప్పుడు ఇక్కడ మీరు ఫస్ట్ అందరూ కూడా ఫస్ట్ మెయిన్ పాయింట్ అక్కడ అందరు మిస్ చేస్తున్నారండి. ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది, మీరు ఇక్కడ అమౌంట్ లావాదేవీలలో చాలా తేడా వచ్చింది, లక్షలలో తేడా వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది అని చెప్తే దానికి ఆన్సర్ ఇస్తే అయిపోతుంది, గొడవ ఉండదు కదండి. అలా కాదు అని చెప్పి ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళే కరెక్ట్, వాళ్ళే సపోర్ట్, వాళ్ళకే ఉండాలి, నువ్వు ఉండకూడదు అని అంటే అది వితండవాదం కదా. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు బ్లైండ్ గా ఏమి ఫైట్ చేయట్లేదు కదా. ఫెడరేషన్ కూడా ఇట్లా ఈ లక్షల్లో మీరు అన్నట్టుగా లక్షల్లో లావాదేవీల్లో తేడా వచ్చిందంటే దీనికి ఫండ్ ఉంటుందా అండి? డాన్స్ అసోసియేషన్ ఫండ్ ఉంటుంది, ఆ ఫండ్ మిస్యూజ్ చేశారంటున్నారా? ఆ లెక్కలు తన అమ్మాయి దగ్గర ఉన్నాయండి. కాదు, నేను లెక్కలు అడగట్లేదు మిమ్మల్ని. అంటే దేంట్లో మిస్యూజ్ అయింది అంటే వాళ్ళకి డాన్స్ అసోసియేషన్ కి ఏదైనా ప్రత్యేకంగా ఫండ్ ఉంటుందా? ఆ ఫండ్ ఫండ్స్ లో కాదు, ఫండ్స్ లో అంటే ఫండ్స్ లో ఒక 1 year బ్యాక్ లెక్కలు అంటే మాకు 1 year కి లెక్కలు చూసుకుంటాం అనమాట. మాకు డాన్సర్స్ ఇవ్వాల్సిన పేమెంట్లు ఉంటాయి కదా, వాళ్ళకి ఇవ్వాల్సిన పేమెంట్లలో తేడాలు రావడం. అంటే ఇప్పుడు వీళ్ళనడం ఏంటంటే కష్టపడ్డ డాన్సర్ కి పేమెంట్ చెందాలి, ఎవరైతే కష్టపడి డాన్స్ పొద్దున్నకి సాయంత్రం వరకు మోకాలు పగల కొట్టుకుని ఆడుతున్నారో వాళ్ళకి న్యాయంగా డబ్బులు వెళ్ళాలి. ఇప్పుడు కస్తూరిగా నాకు తెలియక అడుగుతున్నాను, ఇప్పుడు ఏదైనా ఒక సినిమాలో ఒక గ్రూప్ డాన్స్ ఉందనుకోండి, ఒక 20 మంది డాన్సర్స్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, నేరుగా పేమెంట్ డాన్సర్స్ కి ఇవ్వరా, త్రూ అసోసియేషన్ ద్వారా ఇస్తారా? అసోసియేషన్ కి అమౌంట్ వస్తుందండి, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఉంటారు. ఇప్పుడు ఎక్కడ సాంగ్ అవుతుంది, ఏ మాస్టర్ సాంగ్ అవుతుంది అని డాన్సర్స్ తెలియదు కదా. ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఉంటాడు. ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఏంటంటే పలానా మాస్టర్ కి సాంగ్ ఉంది, ఇన్ని రోజులు ఉంటుంది, ఇన్ని డేస్ ఇలా పేమెంట్ అని చెప్పేసి అని ఎవరిది వాళ్ళకి 1 రూపీ కూడా ఆఫర్ అనమాట అసోసియేషన్ నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఒక వర్క్ చెప్పడానికి ఇప్పుడు మా దగ్గర నుంచే కదా వాళ్ళకి వర్క్ వెళ్ళేది. సో పేమెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఎవరైతే ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఉన్నారో అక్కడ తేడాలు వచ్చాయని ఆ అమ్మాయి పేమెంట్స్ రిసిప్ట్ అన్ని కూడా ముందు పెట్టుకొని మాట్లాడింది. ఓకే ఓకే ఓకే. సో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకు రావాల్సిన పేమెంట్స్ రాలేదు. ఇది మెయిన్ పాయింట్ అండి, మీరు పట్టుకున్నారు, కరెక్ట్ లాజిక్ పట్టారు. ఓకే. ఇప్పుడు ఫెడరేషన్ ఇది న్యాయంగా మీరు చెప్తుంటే అది న్యాయంగా అనిపిస్తోంది కదా, మరి అటువంటిప్పుడు ఫెడరేషన్ ఇక్కడ ఫెడరేషన్ కూడా న్యాయాన్యాయాలకు సరిగ్గా విచారించాలి కదా. ఇది అలా జరిగితే ఖచ్చితంగా ఇది అన్యాయం. కాబట్టి ఫైనల్ గా ఎవరైనా ఫెడరేషన్ అయినా కానీ ఏ అసోసియేషన్ అయినా కష్టపడ్డ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలనే కదండి. కరెక్ట్ గా వాళ్ళ పేమెంట్ ఆపొద్దు, వాళ్ళ పేమెంట్లలో మళ్ళీ ఏమైనా డిస్కౌంట్ పోవద్దు, పూర్తి పేమెంట్ వాళ్ళకి ఇవ్వాలి, ఇవే కదండి మాట్లాడతారు. సో మరి ఫెడరేషన్ ఎందుకు ఫెడరేషన్ కూడా తప్పుగా ఆలోచిస్తుంది, దీన్ని ఓవరాల్ గా మొత్తం రద్దు చేసేయండి అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఫెడరేషన్ లో కూడా కొంతమంది మీద ప్రేమ, కొంతమంది మీద ద్వేషం లాంటివి ఏమైనా ఉన్నాయండి? ఫెడరేషన్ నుంచి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మామూలుగా యూనియన్స్ లో ప్రతి యూనియన్స్ లో జరుగుతూనే ఉంటాయి, ఫైటర్స్ దాంట్లో కానివ్వండి దేంట్లో జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ వీళ్ళు సర్దుకుంటారు. ఇప్పుడు బయట వాళ్ళని కాదు కదండి, ఎక్కడ నుంచి వచ్చిన వాళ్ళని కాదు కదా, అంతా ఒక కుటుంబం, మేమంతా ఒక ఫ్యామిలీ, వాళ్ళు తిట్టుకుంటాము, రేపు కలుసుకుంటాము, ఇంకేదైనా చేస్తాం, వాళ్ళ వల్ల డిస్కషన్ చేసి ఆపితే బాగుండేది అనేది నా ఒపీనియన్. మరి వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. వాళ్ళకి ఏమైనా ఒత్తిడి ఉందా, లేకపోతే ఒత్తిడి ఉందా, ప్రెజర్ ఎవరైనా బయట నుంచి ఇస్తున్నారా, లేదు వాళ్ళే ఉంచాలి అని ఏదైనా ఉండొచ్చు. మేబీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండొచ్చు. అది నా దృష్టి వరకు నాకు రాలేదు. కానీ నిజంగా అయితే ఫెడరేషన్ కూర్చొని మాట్లాడితే తేలిపోయే విషయం ఇది. ఇప్పుడు సరే, సుమలత గారు ఆ సభ్యులు కొంతమంది రాజీనామా చేశారు, దానికి సంబంధించి ఆమె బై ఎలక్షన్ పెట్టాలనుకున్నారు. ఓకే. ఇక్కడ శేఖర్ మాస్టర్ ఆయన ఎంటర్ ఎందుకు అయిపోయారు? ఆయన వర్గానికి, జానీ మాస్టర్ వర్గానికి ఒక 2 వర్గాల మధ్య ఒక గొడవలాగా ఎందుకు అయిపోయింది? అది ఎప్పటి నుంచో ఉందండి. ఇప్పుడు మాస్టర్ వచ్చి ఏంటంటే మొత్తం ఎలక్షన్ పెట్టాలి, మొత్తానికి ఎలక్షన్ పెట్టాలి అనేది శేఖర్ మాస్టర్ వాదన. అలా సో ఎంత కాలం ఉందండి ఇంకా సుమలత గారికి? ఇంకో 1 year ఉందండి. ఇంకో 1 year. టోటల్ ఎంత కాలం ఉంటుందండి? ఒకసారి 2 years ఉంటుంది. 1 year అయింది, ఇంకొక 1 year ఉంది. కానీ మొత్తం ఇలాంటి అవకతవకలు జరిగాయి కాబట్టి మొత్తం బాడీని డిజాల్వ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ గా ఎన్నికలు నిర్వహించాలని శేఖర్ మాస్టర్ వర్గం అడుగుతా ఉంది. అప్పుడు మేమేమంటున్నామంటే మిగతా వాళ్ళు బాగా చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎందుకు తీసేయమంటున్నారు అంటే ఇప్పుడు తప్పులని తీస్తుందనా, ఎవరెవరు అవకతవకలు చేస్తున్నారు ఇవన్నీ పడుతుందనా? ఇప్పుడు ఒకటంటే ₹50 శాలరీ తీసుకోవట్లేదు.
యూనియన్ లో చేస్తున్నప్పుడు 1 రూపాయి కూడా జీతం తీసుకోవడం లేదు ఒక విషయము. ఇంకో విషయం ఏంటంటే తనకి తనది ఏమైనా ప్రాబ్లం ఉందా, తను ఎవరైనా ఫ్రాడ్ చేసిందా, ప్రెసిడెంట్ గా ఎక్కిన తర్వాత తనకి ఎవరైనా ఇబ్బంది పెట్టిందా, తన వల్ల ఏమైనా నష్టం జరిగిందా అని దాన్ని బట్టి కూడా మనము పద్ధతులు తీసుకోవాలి కదా. ఇప్పుడు ఆవిడ బాగా చేయడానికి వచ్చింది, ఇప్పుడు ఒక వర్గంకి నచ్చలేదండి, ఇంకో వర్గం నచ్చుతుంది అని అంటే ఆవిడ అందరికీ బెస్ట్ పాలన ఇస్తాను, నాతో పని చేయించుకోండి, నేను మీకు పని చేయడానికే వచ్చాను అని చెప్పి అన్నప్పుడు మరి పని చేయించుకోవాలి కదా తనతో. మొత్తం ఎన్ని వర్గాలు ఉన్నాయండి కస్తూరి గారు? ఉంటాయండి, ఏముంటాయండి. జానీ మాస్టర్ వర్గం, శేఖర్ మాస్టర్ వర్గం, అంతే అంతే అండి. ఓకే, దీనికి పరిష్కారం ఏంటి? ఫైనల్ మూడో వర్గం కూడా ఉంటుందండి. మూడో వర్గం ఏంటంటే ఇటు వీళ్ళు కావాలి, శేఖర్ మాస్టర్ కావాలి, జానీ మాస్టర్ కావాలి. అటు చెప్పలేక ఇటు చెప్పలేక నొప్పింపుగా తానవ్వక అన్నట్టుగా మధ్య అంతే. ఓకే ఓకే, మా పరిష్కారం ఏంటండి దీనికి? చూడాలండి, ఇంకా ఇప్పుడు ఒక 1 వీక్ ఉంది మళ్ళీ చూడాలి. పోలీసులు అయితే దీంట్లో జోక్యం వచ్చినట్టున్నారుగా, పోలీసులు కూడా వచ్చారు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే లేబర్ ఆఫీస్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు జోక్యం చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు అందరూ అవ్వకుండా వచ్చారు. అంటే యాక్చువల్లీ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ కూడా ఏముండదండి, పక్కన మిగతా వాళ్ళు ఉంటారు కదా వెనక, వాళ్ళు రెచ్చగొట్టింది కానీ వాళ్ళిద్దరికంటూ ఏముండదు. మీరు పోరాడాలి మా తరపున అని చెప్పి రెచ్చగొట్టి ముందు పెడతారు, రెచ్చగొట్టేస్తే చేస్తారు కానీ ఆ ఇద్దరు బాగానే ఫ్రెండ్లీగానే ఉంటారు. ఓకే 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 అండి, థ్యాంక్ యూ కస్తూరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో కస్తూరి గారు కొరియోగ్రాఫర్, మేము చెప్తున్న అసోసియేషన్ లో ఆమె కూడా భాగంగా ఉన్నారు. సో మొత్తం మీద ఈ వ్యవహారం చినికి గాలివానగా మారుతుందా? ఇద్దరు ప్రముఖ కొరియోగ్రాఫర్లు, ఇక్కడ శేఖర్ మాస్టరు అంటే ఇక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్, ఇటు జానీ మాస్టర్ కూడా పాన్ ఇండియా కొరియోగ్రాఫర్, జాతీయ స్థాయి అవార్డు వచ్చిన వ్యక్తి జానీ మాస్టర్. ఒక అనివార్య కారణాల వల్ల, కొన్ని గతంలో వచ్చిన ఆరోపణల వల్ల ఆయనకి అవార్డు ఆపారు, కానీ వాస్తవానికి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిన వ్యక్తి జానీ మాస్టర్. ఒక రకంగా ఇలాంటి ఒక ఘటనలు జరగడం చాలా దురదృష్టంగా భావించాలి మనం. ఎందుకంటే గతంలో మనం చూసాము, తమిళనాడు నుంచి కొరియోగ్రాఫర్లు వచ్చేవాళ్ళు, రాజు, సుందరం ఇలాంటి వాళ్ళు చాలా మంది, చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, ఆ ఎరాలో తమిళ కొరియోగ్రాఫర్లు ఎక్కువగా కనపడేవాళ్ళు మనకి. తమిళ కొరియోగ్రాఫర్లు, తమిళ ఫైట్ మాస్టర్లు వీళ్ళే ఎక్కువ వాళ్ళ ఆధిపత్యం ఉండేది. ఇవాళ ఎట్లా తయారైందంటే తెలుగులో ఉండే మాస్టర్లు, తెలుగు మాస్టర్లు పాన్ ఇండియా రేంజ్ లో తమ ప్రభావం చూపిస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మనం గర్వపడాల్సిన పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే, ఒక జానీ మాస్టరు, శేఖర్ మాస్టర్ ఇలాంటి వాళ్ళ గురించి. కానీ ఎందుకు ఇలాంటి చిల్లర పంచాయతీలు జరుగుతున్నాయి? వీటికి ఒక ముగింపు ఎలా? దీన్ని మళ్ళీ గతంలో ఫెడరేషన్ సంబంధించిన వ్యవహారాలు కూడా ఒక చినికి గాలివానగా మారిన పరిస్థితి మనం చూసాం. మరి ఆ రకంగా వెళ్లకుండా మళ్ళీ అందరూ దీంట్లో సర్దుకుని ముందుకు పనిచేసి కలిసికట్టుగా ఉండి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతిష్టను కాపాడాల్సిన అవసరం అయితే ఉంది.